హాయ్ గాయ్స్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫోన్ అయితే ఫైనల్లీ కొన్నా. ఎన్నో ఆర్డర్ పెట్టా, ఈరోజు వచ్చింది. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా దీని గురించి. అండ్ ఇప్పుడు చూద్దాం, అసలు అన్బాక్సింగ్ చేస్తా. వివో X200 Pro నేను ఆర్డర్ పెట్టింది. నిన్న ఆర్డర్ పెట్టా అమెజాన్లో. కార్డ్ ఆఫర్ పోగా 88K పడ్డది. అండ్ నో కాస్ట్ ఈఎంఐలో అప్లై చేశా. ఈఎంఐ కట్టుకోవాలి. ఈ ఫోన్ సెలెక్ట్ చేసే ముందు చాలా రీసెర్చ్ చేశాను. అంటే అంత వర్తా కాదా, శాంసంగ్కి వెళ్ళాలా, ఇది తీసుకోవచ్చా లేదా అని. కానీ ఫైనల్గా అన్ని రివ్యూస్, యూట్యూబ్ వీడియోస్ చూసాక నాకైతే ఇది నచ్చింది. అంటే 88Kకి వర్త్ ఫోను. కెమెరాలో అస్సలు తగ్గదు. ఐఫోన్ అండ్ శాంసంగ్ S24, S25 కంపీట్ చేస్తుంది. సో బాక్స్లో అయితే ఫస్ట్ ఫోన్ ఉంది. బ్లాక్ కలర్ ఆర్డర్ చేశా. చూద్దాం ఇంకా బాక్స్లో ఏమొచ్చినాయో చూద్దాం. అండ్ సిమ్ ఎజెక్టర్ ఇచ్చాడు. బ్లాక్ కేస్. అండ్ ఇది కేవలం X సిరీస్కి మాత్రమే వస్తుంది. X200 అండ్ X200 Proకి సర్వీస్ కార్డు. అంటే వివో యూజర్స్లో X200 అండ్ 200 Pro కొనుక్కున్న యూజర్స్కి ప్రీమియం సర్వీస్ అయితే దొరుకుతుంది. అంటే అందరికన్నా వాళ్ళు ముందు త్వరగా చేయడం, ఆర్ ఏమైనా సర్వీస్ కావాలితే ఆడిచ్చి ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే మన ఏరియాకి వచ్చి సర్వీసింగ్ ఏంటి, ప్రాబ్లం ఏంటి చూసి ఫోన్ తీసుకుని వెళ్తారు. మనం స్టోర్ వరకు వెళ్ళక్కర్లేదు. సో అలాంటి చిన్న ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, అంత రేటు పెట్టుకున్నాం కాబట్టి. అండ్ వారంటీ కార్డ్ అండ్ క్విక్ గైడ్. ఇది కాకుండా మనకి ఇంకేం వచ్చాయి, కేబుల్ అయితే వచ్చింది, చార్జర్స్ కూడా ఇచ్చాడు. యా, అండ్ అడాప్టర్, ఫ్లాష్ ఛార్జింగ్ 90 watts అడాప్టర్ ఇది. అండ్ ఇది USB to C పిన్ కేబుల్. ఇది బాక్స్లో అయితే వచ్చినవి. ఛార్జర్, కేస్ అండ్ సర్వీస్ కార్డ్, మెయిన్ మన మొబైల్ అండ్ సిమ్ ఎజెక్టర్. ఇదైతే టోటల్ 88K అయింది నాకు. నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకున్నా. అసలు 95K, 7K కార్డ్ ఆఫర్ వచ్చింది, 88K పడింది. అండ్ ఈ మొబైల్ తీసుకోవడానికి కారణం మెయిన్ కెమెరా. సో దీనికైతే 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇంకొకటి టెలిస్కోపిక్ కెమెరా 200 మెగాపిక్సెల్, అండ్ వైడ్ యాంగిల్ కెమెరా అది కూడా 50 మెగాపిక్సెల్, అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీలో అయితే చాలా బాగుంటుంది. మెయిన్ నాకు ఇష్టమైంది అది కాబట్టి ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం. సో ఇదైతే ప్రిఫర్ చేసుకున్నా. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. AI ఎరేజర్ అని అవన్నీ ఇవన్నీ ఇచ్చాడు. అండ్ V3 చిప్ కూడా ఇచ్చాడు. V3 చిప్ ఏం చేస్తుందంటే ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది బాగా చేస్తుంది. అంటే మనం ఫోటో అయితే క్లిక్ చేస్తాం కదా, దాని తర్వాత
ఇమేజ్ ప్రాసెసింగ్ చేయడానికి స్పెషల్గా V3+ చిప్ అయితే వేసాడు. ఇది వివో X200 అయితే లేదు, X200 ప్రోలో ఇచ్చాడు. ఇది ఎక్స్ట్రా ఫీచర్. బయటకి అయితే సేమ్ X200 అండ్ X200 Pro అయితే సేమ్ ఒకేలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫీచర్స్ ఉంటాయి. టెలిస్కోపిక్ కెమెరా ఒకటి మారుతుంది అండ్ V3 చిప్ ఒకటి ఉండదు. సో అవి చేంజెస్ ఉన్నాయి. ఇంకా X200 వరకు వెళ్ళాం కదా, ఇంక 200 Pro తీసుకుందాం అని ఇంకా టాప్ మోడల్ అయితే తీసుకున్నా. స్విచ్ ఆన్ అయితే చేస్తా, వెయిట్. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఇది లాంచ్ అయినప్పటి నుంచి చూసాను దీని అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఆఫ్టర్ 5 to 6 months ఆఫ్ లాంచింగ్ ఇప్పటికైతే తీసుకున్నా. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా క్వాలిటీ వీడియోస్ అయితే వస్తాయి యూట్యూబ్లో. యునైటెడ్ స్టేట్స్ స్టార్ట్. సో కొన్ని సెటప్ అయితే చేయాలి. నా పాత డేటా అంతా దీనికి మార్చుకోవాలి. సో అదంతా మార్చుకున్నాక మళ్ళీ నేను కుదిరితే కెమెరా టెస్టింగ్ అవన్నీ చేసి ఇంకో వీడియో అయితే పెడతా. ఇది ఆ న్యూ ఫోన్ వివో X200 Pro నా చాయిస్. అలాగే లైఫ్ వస్తుంది అనుకుంటున్నాను దీనికి. సో అందరూ ఇంకా శాంసంగ్ ఐఫోన్ కూడా ఉన్నాయి, ఆ రేట్కి వెళ్ళొచ్చు కదా అన్నారు. కానీ నాకు ఎందుకు ఇది బాగా నచ్చింది. సో నేను తీసుకున్నాను. అంటే మోర్ దెన్ 1 lakh అయితే పెట్టదలుచుకోలేదు. సో అదొకటి ఫస్ట్ పాయింట్. సో మన S24 వస్తుంది శాంసంగ్లో, కానీ దాని మీద ఇది లేటెస్ట్ ఫోను. కెమెరా కూడా చాలా చాలా బాగుంది, దాంతో ఈక్వల్గానే ఉంది. దానికన్నా కొన్ని ఆస్పెక్ట్స్లో నైట్ మోడ్లో అయితే దానికన్నా బాగా వస్తుంది దీంట్లో. సో ఆ రకంగా నేను అన్నీ కంపేర్ చేసుకుని నాకు మెయిన్ కెమెరానే పాయింట్ కాబట్టి నేనైతే ఈ ఫోన్ తీసుకున్నాను లాస్ట్కి. సో ఇది గాయ్స్ వివో X200 Pro అసలు ఏంటి అనేది. సో ఇంకా ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కుదిరితే నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేసి అసలు ఫోన్ అంతా టెస్ట్ చేసి పెడతా. సో అంటిల్ దెన్ బాయ్.